కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చాలా మందికి పాత బంగారం ఉంటుంది ఇంట్లో. ఆ బంగారాన్ని అమ్ముకోవాలా ఉంచుకోవాలా, ఏది కరెక్ట్? బంగారంలో పాతది కొత్తది అనేది లేదండి. ఫస్ట్ థింగ్ ఐల్ టెల్ యూ, గోల్డ్ ఈస్ దేర్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, నెక్స్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో ఇట్స్ గోల్డ్. గోల్డ్ క్యాన్ బి రీయూస్డ్, గోల్డ్ క్యాన్ బి రీయూస్డ్, manufacture it again, and gold never loses its luster. So there పాతది కొత్తదని లేదు. వాస్తవానికి చెప్తే ఈ హాల్ మార్కింగ్ వచ్చిన తర్వాత యూ గాట్ ఎ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్. అంటే నేను కొనే నగ ఈ నాణ్యత అని డిక్లేర్ చేసి వస్తుంది. వి ఆర్ సేఫర్. అంటే ఒక కస్టమర్ కొనేటప్పుడు నేను ఇది కొంటుంది 14 క్యారెట్, ఇప్పుడు ఎప్పుడు 22 క్యారెట్ గోల్డే విన్నాము, 18 క్యారెట్ విన్నాము. నౌ గవర్నమెంట్ హెస్ గివెన్ ఎ పర్మిషన్ ఫర్ అస్, ఈవెన్ ఫర్ జ్యువెలర్, టు మ్యానుఫ్యాక్చర్ విత్ అ హాల్ మార్కింగ్ ఆఫ్ 14 క్యారెట్ అండ్ 9 క్యారెట్. వై? Gold prices are going high. To make the jewelry into more lighter weight, so they have taken a very good decision giving it a 14 carat, 9 carat for casual jewelry. సో బంగారమే అమ్మొద్దు అంటున్నారు మీరు. ఐ వాంట్ ఎవ్రీవన్స్ ఒపీనియన్ క్విక్ గా వన్ లైన్ లో. పాత బంగారం అమ్ముకోవాలనుకుంటారా మీరు, ఉంచుకోవాలనుకుంటారా? స్వప్న గారు. ఇప్పుడు అంటే జనరల్గా అయితే ఇప్పుడు పిల్లల పెళ్లి టైంకి వచ్చేపాటికి అప్పుడు ఇది బట్టి ఆలోచిస్తాం. ప్రెసెంట్ అయితే మటుకు సేవ్ చేసుకుంటాం. అనాదిగా ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో ఒకటే చెప్తారు, బంగారం అమ్మొద్దు, మరీ కష్టకాలం వస్తే అది అమ్మే పరిస్థితి రాకూడదు. టోటలీ బిలీవ్ ఇన్ ఇట్, అంటే అమ్మకూడదని. రోజులు మారలేదు కానీ బంగారం రేట్ ఎప్పుడు మారలేదు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఓకే, విజయ్ గారు. గోల్డ్ అంటే లక్ష్మి అండి. లక్ష్మిని ఇంటి నుంచి బయటికి పంపించకపోవడం బెటర్ అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేయాలి. లేదు ఛాన్స్ లేదంటే మాత్రం మ్యాక్సిమం అయితే అమ్మడానికి అయితే ఇన్వెస్ట్మెంట్ అన్నది రాదు. ఇంకా ఎప్పుడు ఇంకా బయటకు పంపకూడదు అంటే దాని ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం చూడట్లేదు, కేవలం ఆర్నమెంట్ లో చూస్తున్నాం. పెరుగుతుంది కదా ఆస్తి. విజయ్ గారు. గోల్డ్ అయితే పాత గోల్డ్ కానీ కొత్త గోల్డ్ కానీ ఇప్పుడున్న ప్రస్తుతం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏది అమ్మొద్దు. ఓకే, మణిపవిత్ర గారు మీరేమంటారు? నేనేమంటానంటే అండి, మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో అక్యుములేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప పుట్టి పెళ్లిళ్ళప్పుడు లేకపోతే సొసైటల్ డిమాండ్స్ కోసమో గోల్డ్ ని ఒక ఆభరణ రూపంలో కొని ఒక అమ్మాయికి ఇవ్వడం అనేది, ఆ ట్రెండ్ మారాలి.